నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ప్రాజెక్టుల నిర్వహణ పనులు చేపట్టాలి, మంత్రి రామానాయుడు. నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వహణకు నిధులు కేటాయించి వేసవిలో పనులు పూర్తి చేయాలని అధికారులను మంత్రులు రామానాయుడు, కందుల దుర్గేష్ ఆదేశించారు. రాజమహేంద్రవరంలోని కలెక్టరేట్లో జిల్లా సమీక్షా కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లా ఇన్ఛార్జ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలపై అధికారులు, ప్రజాప్రతినిధులు చర్చించారు. నీటిపారుదల ప్రాజెక్టుల అంశంపై సుదీర్ఘ చర్చ జరిగింది. ధాన్యం సేకరణ, తాగునీటి సరఫరా, P4 అమలు ద్వారా పేదరిక నిర్మూలన, విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు, ఇసుక సరఫరా విధానం తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ వేసవి దృష్ట్యా తాగునీటి సరఫరాలో ఆటంకాలు లేకుండా చూడాలన్నారు. ధాన్యం సేకరణ విషయంలో రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఉచిత ఇసుక సరఫరా విధానంలో మరింత విజిలెన్స్ పెంచాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాస్, బత్తుల బలరామకృష్ణ, రుడా చైర్మన్ బొడ్డు వెంకట్రమణ చౌదరి, రుడా చైర్మన్ బీవీఆర్ చౌదరి, ఎస్పీ నరసింహకిషోర్, జేసీ చిన్నరాములు, నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గర్గ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈనాటి జిల్లా సమితి చైర్మన్, అలాగే మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, ఇక్కడ పూజ చేసుకొని ఖాళీ చేసుకుంటున్నారు ప్లీజ్. రాబోయే మాన్సూన్ సీజన్ లో మనం ఆల్మోస్ట్ 12 lakh మెట్రిక్ టన్స్ అనేది మనం స్టోర్ అదర్ డిస్ట్రిక్ట్స్ కూడా మనం హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అది కూడా ఈ రోజు మనం డిస్కషన్ రేషనలైజేషన్ ఆఫ్ సెక్రటేరియట్స్ చేపడుతున్నాం. ఈచ్ కాన్స్టిట్యుయెన్సీ 5 members. yes వాటర్లో టెక్నికల్ ప్రాసెస్ ఇస్తాను ప్రిపేర్ చేయండి. నెక్స్ట్ ఇది మార్గదర్శి అండ్ బంగారు ఐడెంటిఫై చేసామంటే సర్వే చేసాం సార్. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అంటే ఎందుకంటే ఇంతకుముందు మనకి P3 ఉండేది, ఇప్పుడు P4. ఎవరైతే బాటమ్ 20% బిలో పవర్టీ లైన్ వాళ్ళు ఐడెంటిఫై చేస్తారంట. కదా ఈ P4 సభ్యులు మనం ఐడెంటిఫై చేసాం. 4 వేల చేసి ఫైనల్ చేసేస్తాం స్టేట్ లెవెల్లో. దాని ప్రకారం వచ్చే డేటా ప్రకారం ఫైనలైజ్ అయిపోయింది సార్. అది ఇంకా లేదు సార్. గ్రామ సభలు పెట్టారా? గ్రామ సభ మిషన్ ప్లాన్ లో పవర్టీ ఎలివేషన్ ఇస్ ఫస్ట్ సూత్రం. దాంట్లో భాగంగా మనకి ఏదైతే డేటాబేసెస్ ఆల్రెడీ మనం మెయింటైన్ చేస్తున్నాం, CFMS డేటాబేస్ కానీ ఆల్ GSWS లో ఉన్న హౌస్ హోల్డ్ ఇది కొంచెం ఎక్కువ సార్. సో ఇప్పుడు మేము వెరిఫై చేయాలని కూడా అనుకుంటున్నాం. ఇలా వెరిఫై చేసే ముందు ఏ క్రైటీరియాలో కింద ఫీల్డ్ స్టాఫ్ సర్వే చేసే వాళ్ళు తప్పులు చేసి ఉంటారు. ఈరోజు మన DRC మీటింగ్ గౌరవ కలెక్టర్ గారి అధ్యక్షతన మన గౌరవ మంత్రి వర్యులు దుర్గేష్ గారు, అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు, రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు గౌరవేశ్వర గారికి, అదేవిధంగా మరి వేదికలో ఉన్నటువంటి ఇంకా ఉన్నతాధికారులకు, ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి శాసనసభ్యులకు, శాసనమండలి సభ్యులకు, వివిధ డిపార్ట్మెంట్స్ ఇచ్చినటువంటి అధికారులందరూ కూడా ఈరోజు చాలా విషయాల మీద మనం డిస్కషన్ చేయడం జరిగింది. ఏదైతే ఇప్పుడు గౌరవ సభ్యులు లేవనెత్తిన అంశాలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ వాటిని మీరు పరిగణలోకి తీసుకొని ఏదైతే వాళ్ళు లేవనెత్తిన అంశాలని మళ్ళీ ఎమ్మెల్యేస్ దగ్గరికి మళ్ళీ వాటిని క్లియర్ చేసి లేకపోతే వాళ్ళ డైరెక్షన్స్ కానీ తీసుకునేటువంటి విధంగా అందులో కూడా పర్టికులర్గా ఇప్పుడే మనం చూసాం ఏదైతే P4 ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఈ P4 ప్రోగ్రామ్ని తీసుకునే విషయం మీ అందరికీ తెలుసు. ఆ P4 కార్యక్రమానికి సంబంధించి సభ్యులకు కూడా చాలా డౌట్స్ ఉన్నాయి. ఏదైతే
ఆ బంగారు కుటుంబాన్ని సెలెక్ట్ చేసేటువంటి విషయంలో కానీ దానికి మార్గదర్శకులుగా ఎట్లా మనం ఎవరిని మనం మానిటరింగ్ చేయాలనే విషయం మీద మీరు కూడా కొంచెం క్లోజ్గా ఎమ్మెల్యేస్ తోటి వర్కౌట్ చేసి అది ఒకటి క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రెండవది ఏదైతే శాండ్ దాని మీద కూడా మనం డిస్కషన్ చేస్తాం. చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఎందుకంటే ఇది కూడా చంద్రబాబు నాయుడు గారు ఎవ్రీడే మానిటరింగ్ చేస్తూ ఉచిత ఇసుక అనేది ఒక ప్రెస్టీజియస్గా ఆయన తీసుకుని దీన్ని పనిచేస్తూ ఉన్నారు. అయితే కొన్ని చోట్ల ఇది సఫలం అవుతూ ఉంది, కొన్ని చోట్ల ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానిటువంటి స్థితి ఉంది. రేపు మళ్ళీ వర్షాకాలం వచ్చేటువంటి స్థితిలో మళ్ళీ పూర్వపు పరిస్థితి రాకుండా, ఎందుకంటే లాస్ట్ టైం జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఇబ్బంది వచ్చినప్పుడు అది లాస్ట్ గవర్నమెంట్ నెప పెట్టగలిగారు. ఎందుకంటే వాళ్ళు చేసిన పొరపాటుకి మన ఇబ్బంది జరుగుతున్నారు. కానీ ఈ సీజన్లో ఈ అదే రకమైన పరిస్థితి వస్తే అది మనమే సమాధానం చెప్పాలి. ఆ విషయాన్ని సీరియస్గా కొంచెం దృష్టిలో పెట్టి ఇది నిత్యావసర వస్తువు కింద అయిపోయింది శాండ్ అనేది. మీరు ఆషాఢ ఈజీగా మాత్రం తీసుకోవచ్చు. భవన కార్మికులు కానీ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళు కానీ అందరూ కూడా శాండ్ చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది ఎలక్షన్స్లో. అంటే సీరియస్గా తీసుకుని ప్రతి కాన్స్టిట్యూన్సీలోనూ కూడా మనం పాయింట్స్ పెట్టాం. ప్రతి పాయింట్లోనూ కూడా 4-5 monthsకి ఎంత యూటిలైజేషన్ అవుతుందో అది క్యాలిక్యులేట్ చేసి ఈ మే నెలలోనే అక్కడ స్టాక్ క్లియర్ అవ్వాలి. అది 100% మాత్రం పాటించాలి. అట్లా కాకపోతే మాత్రం దానికి చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంచేత మీరు ఇప్పటి నుంచి సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో దాని మీద దృష్టి పెట్టి క్లియర్ చేయాలి. లేని పక్షంలో అయితే యాక్షన్ కూడా తీసుకోవాల్సి ఉంటుందని చెప్పి కూడా క్లియర్గా చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ మనం కూడా కలెక్టర్స్ 2 రోజుల సదస్సు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పెట్టారో ఆ కలెక్టర్ సదస్సులో కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఎక్కడ కూడా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉండకూడదు. ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే ట్యాంకర్స్ కానీ ఇతరత్ర కానీ మీరు అరేంజ్మెంట్ చేసుకోండి అని చెప్పేసి మన కలెక్టర్స్ మీటింగ్లో కూడా క్లియర్ డైరెక్షన్ ఇచ్చేయడం జరిగింది. అందులో ఈ జలజీవన్ మిషన్కి సంబంధించి 2020 వరకు దీన్ని ఎక్స్టెన్షన్ అయింది కాబట్టి ఎంతవరకు అవకాశం ఉంటే దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ చాలస్తంగా రూల్స్, రెగ్యులేషన్స్ ఇది ఎన్డీఏ గవర్నమెంట్ అంచేతే అక్కడ ఇక్కడ ఉన్నది ఒకటే ప్రభుత్వం, డబుల్ ఇంజిన్ సర్కార్ పోయింది. అంచేత మీరు ఆ ప్రభుత్వాన్ని ఉపయోగించరు. ఎందుకంటే గతంలో కూడా మనం రోడ్స్ ఆ టైం చంద్రబాబు నాయుడు గారు, వాజ్పేయి గారు ఉన్నప్పుడు పరికాహార పథకం కింద ఏ రాష్ట్రం తీసుకోలేని నిధులు మనం తీసుకున్నాం. వాళ్ళు ఇప్పుడు జలజీవన్ మిషన్ స్టేట్లో చాలా తక్కువ తీసుకునేది ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే రాష్ట్ర గవర్నమెంట్ కేంద్రం ఇచ్చినటువంటి నిధులకి ఏదైతే వీళ్ళు పర్సంటేజ్ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఇవ్వాలో వీళ్ళు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల నిధులన్నీ ఆగిపోయి ఉపయోగించుకోలేకపోయింది. దాని అదృష్టవశాత్తు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు రిక్వెస్ట్ చేసి 25 వరకు ఎక్స్టెండ్ చేసుకున్నాం. అంటే మీరు మ్యాక్సిమం ఎంత అవకాశం ఉంటే అంతవరకు మీరు పెట్టండి, ఏమి ఇబ్బంది ఏమీ లేదు. అంచేత చేయగలిగినప్పుడు అది కాబట్టి దాని మీద సీరియస్గా దృష్టి పెట్టండి. అదేవిధంగా ఇప్పుడు ప్యాడీ ఏదైతే మనం డిస్కస్ చేసాం